యేసుక్రీస్తు పుణ్యనామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనము చదువుకుందాము. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను. యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద పరిచర్య చేసినప్పుడు ఎక్కువగా ఆయన కపెర్నహూములో నివాసం చేసినప్పటికీ గలిలయ ప్రాంతం అంతటా కూడా ఆయన పర్యటించాడు. గలిలయ ప్రాంతంలోని ప్రతి పట్టణమును, ప్రతి గ్రామమును, ప్రతి ప్రాంతమును ఆయన సంచారం చేశాడు. మానవుల యొక్క అవసరాల లోతును ఆయన గ్రహించగలిగాడు. అలా పర్యటన చేస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. ప్రతి ఒక్క వ్యాధిని, ప్రతి ఒక్క రోగమును ఆయన స్వస్థపరిచాడు. అలా చేస్తున్నప్పుడు మరి ఆయనను విమర్శించేవారు కూడా ఆయనను వెంబడిస్తూనే ఉన్నారు. పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తిని ఆయన స్వస్థపరచడానికి పూనుకున్నప్పుడు ఆయనను విమర్శించారు, దేవదూషణ చేస్తున్నాడు అని. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్న మాటకు వాళ్ళు తప్పుగా తీసుకున్నారు. ఈయన దేవదూషణ చేస్తున్నాడు, దేవుడు కదా పాపాలు క్షమించవలసింది, ఈయనెందుకు ఆ మాట అంటున్నాడు అని. రెండవదిగా ఆయన మత్తయి అనబడే లేవి ఇంట్లో భోజనానికి సహవాసానికి కూర్చున్నప్పుడు ఈయన సుంకర్లతో పాపులతో భోజనం చేస్తున్నాడు, నైతిక విలువలు లేవు అన్నారు. తర్వాత ఉపవాస విషయంలో కూడా యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసం చేస్తున్నారు, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయటలేదు అని ఆయనను ప్రశ్నించారు. నాలుగవదిగా దయ్యం పట్టినటువంటి మూగవాన్ని ఆయన స్వస్థపరిచినప్పుడు దయ్యముల అధిపతి వలన మాత్రమే ఈయన దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు అని ఆయనను విమర్శించారు. యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన సొంత ప్రజలే ఆయనను విమర్శించారు, ఆయనతో విభేదించారు, ఆయనను వ్యతిరేకించారు. ఏ మాటతో కూడా ఆయనతో వారు ఏకీభవించలేదు. ఎక్కడికి వెళ్ళినా ఆయన మీద విమర్శలతో కూడినటువంటి మాటలను వాళ్ళు సంధించారు. అయినప్పటికీ యేసు ప్రభువుల వారు ఏ రోజు కూడా అయ్యో నేను నా తండ్రి పని కొరకు చేయటానికి వచ్చాను, నా తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చడానికి వచ్చాను, వీరేమో నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను విభేదిస్తున్నారు, నన్ను విమర్శిస్తున్నారు, నన్ను వ్యతిరేకిస్తున్నారు, ఎక్కడ వారు నాతో ఏకీభవించటలేదు, మరి నేను ఏం చెయ్యాలి, వాళ్ళని ఎలా ఆపాలి, మరి నేను ఇక్కడతో ఈ పని ఆపివేస్తే బాగుంటుందా అని ఎప్పుడు కూడా ఆయన తలంచలేదు, ఆయన మాటలాడలేదు. సింపుల్గా వారి యొక్క మాటలన్నిటిని కూడా పక్కన పెట్టాడు. ఎప్పుడు కూడా వారి మాటలను ఆయన పట్టించుకోలేదు, సీరియస్గా తీసుకోలేదు. తన తండ్రి అయిన దేవునితో పెందలకడనే లేవటము, ఆయనతో సహవాసం చేయటము, దినమంతటి కొరకు కావలసినటువంటి శక్తిని తన తండ్రితో సమయం గడుపుట ద్వారా పొందుకోవటము, ఆ దినమునకు కావలసినటువంటి పరిచర్య అంతటిని దిగ్విజయంగా పూర్తి చేయటము అనేది మనం చూస్తాము. ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 8-9 అధ్యాయాలంతా కూడా ఆయన స్వస్థతలు, రాజ్య సువార్త, అద్భుతాలని మనము చూడగలము. ఆయన మెస్సియాగా తన మెస్సియాగా అధికారపూరితమైనటువంటి పరిచర్య ఆయన గావించాడు. కానీ ఎక్కడ కూడా వారు చేసినటువంటి విమర్శలను బట్టి, వ్యతిరేకతలను బట్టి ఆయన తన పనిని ఆపలేదు, ఆపాలని చూడలేదు, ఎక్కడ ఆయన వెనుకంజ వేయలేదు, కృంగిపోలేదు. ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాలలో కూడా మనల్ని విమర్శించేవారు మన చుట్టూ ఉంటారు. మనం ఏ పని చేసినా తప్పు పట్టే వాళ్ళు మన వెంటే ఉంటారు. మనము తిన్నా తప్పు పడతారు, తినకపోయినా తప్పు పడతారు. మనం వెళ్ళినా తప్పు పడతారు, మనం వెళ్ళకపోయినా తప్పు పడతారు. తప్పు పట్టాలని వాళ్ళ ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేసినా మనల్ని వ్యతిరేకిస్తూనే ఉంటారు. అలాంటప్పుడు మనము కృంగిపోకూడదు, బాధపడకూడదు. మనం అసలే
వెనుకంజ వేయకూడదు. దేవుని యొక్క చిత్తానుసారంగా ఏదైతే మనము చెయ్యాలని తలపెడతామో ఏది కూడా సవ్యంగా ముందుకు సాగదు. ఎందుకంటే అపవాది ఏదో రకంగా మనుషులను ప్రేరేపించి మనలను వెనుకకు లాగాలని, మనం వెనుకంజ వేయాలని వాడు విమర్శల చేత, వ్యతిరేకతల చేత మనల్ని బలహీనపరుస్తుంటాడు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ప్రార్థనాపూర్వకంగా యేసయ్య వలనే మనము ముందడుగు వేయాలి. అలాంటి వ్యతిరేకతలు వచ్చినప్పుడు మనం కూడా పట్టించుకోకుండా యేసయ్య ఏ రీతిగా అయితే ముందుకే సాగినాడో, తండ్రి యొక్క చిత్తానుసారంగా నడుచుకున్నాడో, తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చాడో, మనం కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన యొక్క సన్నిధిలో మనము సమయం గడిపి శక్తిని పొందుకొని ఇలాంటి విమర్శలను, వ్యతిరేకతలను మనం పట్టించుకోకుండా వాటిని మనం నిర్లక్ష్యం చేయటము ఉత్తమము. అప్పుడు మనము యేసయ్య వలె మనం ముందుకు సాగగలము. మనము చేయాల్సినటువంటి దైవ కార్యమును మనం నెరవేర్చగలము. ఈ ఉదయకాల సమయంలో మీరు ఏ పని అయితే పూనుకున్నారో, ఒకవేళ మీరు వ్యతిరేకతలు ఎదుర్కొంటుండవచ్చు, విమర్శించేవారు మీ చుట్టూనే ఉండొచ్చు, మిమ్మల్ని విభేదిస్తున్న వారు ఉండొచ్చు. వాళ్ళు బయట వాళ్ళే కావచ్చు, లేదా మన ఇంట్లో వాళ్ళే కావచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళే కావచ్చు, మన కుటుంబ సభ్యులే కావచ్చు. దేని విషయంలో మీరు కృంగిపోకుండా దైవ సన్నిధికి రండి. ఆయనకు ప్రార్థించండి. ఆయన సన్నిధిలో శక్తిని పొందుకొనండి. మీరు చేయాల్సిన పనిని దైవ చిత్తానుసారంగా మీరు నెరవేర్చుటకు కావలసిన శక్తిని దేవుడు మీకు అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, వ్యతిరేకతల మధ్యలో ముందుకు ఎలా సాగాలి అంటే ప్రార్థన. ముందుకు సాగాలి అంటే ఆయన శక్తి మనకు అవసరము. ముందుకు సాగాలి అంటే మనం వాటిని పట్టించుకోకూడదు, దేవునికి అప్పగించాలి. మరి మీరు కూడా ఆ రీతిగా ముందుకు సాగుదురుగాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితంలో, వారి వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వాళ్ళు చేయుచున్న పనులలో కావచ్చు, ఎదుర్కొంటున్నటువంటి ఎలాంటి వ్యతిరేకతలోనైనా, ఎలాంటి విమర్శలనైనా వారికి మీరు కావలసిన కృపను అనుగ్రహించండి. నీ కనికరంను చూపండి. కావలసిన శక్తిని దయచేసి వారి పనులన్నిటిలో దిగ్విజయంగా కొనసాగుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.